ఏమైందండి? అలా ఉన్నారేంటి? అమ్మవారిని చూస్తూ ఉంటే తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి రాధిక. అలంకరణ బాగుంది కదా, ఆ మాత్రం భక్తుంటుందిలే. మనం అలంకరణ చూసి ముచ్చట పడిపోతున్నానమ్మా. కానీ ఆ అందమైన మంత్రముగ్ధమైన బింబం వెనక ఎంత ఆవేదన దాచిపెడుతుందో కదా ఆ అమ్మవారు. ఆ చల్లని చూపులతో మనల్ని కాపాడుతుంది. కానీ ప్రపంచాన్నంతా తాను అలా చూడ్డం వెనుక ఎంత బాధని దాచుకుందో మనకి తెలీదు. ప్రతి ఒక్కరి కష్టం అమ్మవారికి తెలుసు. అయినా చెలించదు. భక్తులకి ఏం కావాలో అది ఇస్తుంది. మన గురించి మాత్రమే మనకు తెలుసు. ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచించం. వాళ్ళ బాధని పట్టించుకోం. ఎందుకంటే మనం స్వార్థపరులం. కానీ ఈ అమ్మవారు అలా కాదు. ప్రతి ఒక్కరి కష్టం చూస్తుంది. వాళ్ళకి ఆ కష్టాల్ని తొలగించే మార్గం చూపిస్తుంది. కొన్నిసార్లు మనం వెంటనే కోరుకున్నది జరగకపోవచ్చు. అప్పుడు మనం అమ్మవారిని నిలదీస్తాం. మేము ఏం పాపం చేశామని మాకీ శిక్ష అని అంటాం. నిందిస్తాం. నువ్వే మాకీ కష్టాలని కన్నేళ్ళని ఇచ్చావని దూషిస్తాం. అయినా అమ్మవారు ఓపికతో భరిస్తుంది. మనం ఎంత స్వార్థంగా ఉన్నా ఆవిడ మాత్రం నిస్వార్థమైన మనసుతో మనల్ని ప్రేమిస్తుంది. భక్తులకి ఎప్పుడు ఏదివ్వాలో తనకి తెలుసు. మనకి అంత ఓపిక ఉండదు. ఏమైంది నాన్నా? ఎందుకంత బాధ? ఇది బాధ కాదు నానమ్మా, ఆనందం. ఆ కళ చూడగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంతే. అమ్మలగన్న అమ్మ కదా. ఆకారం ఆభరణం ఆవిడకే సొంతం. ఆ కళతోనే ఈ ఇంటికి కళ తెస్తుంది. మన కళని నెరవేర్చి మనకు అభయం ఇస్తుంది. ఆ ఫీల్ ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది నానమ్మా. ఇలాంటి అమ్మవారు ప్రతి ఇంటా ఉండాలి. ఆ ఇల్లు అప్పుడే బాగుంటుంది.
భక్తి ఎక్కువే కైలాష్కి. చూస్తే తెలియడంలా చాలా ఎక్కువ. మేము ఇప్పుడే చూస్తున్నాం. ఇంతకు ముందు కైలాష్ని ఎప్పుడు ఇలా చూడలేదు. ఏంటో మరి సడన్ గా ఎంత భక్తి పుట్టుకొచ్చింది. కొన్ని నమ్మడానికి టైం పడుతుంది. నాకు నా అమ్మవారి మీద నమ్మకం ఈ రోజు కలిగింది. అందుకే ఇంత భక్తి. ఇది ఇంకెప్పటికీ ఇలాగే ఉంటుంది. అమ్మమ్మ, రేపే వ్రతం ఆఖరి రోజు. చెల్లిని అమర్ని కూడా పిలవాలనుంది. దానికే తప్పకుండా పిలువమ్మా. నలుగురు ఉంటేనే వ్రతంలో కళ్ళుంటుంది. అలాగే అమ్మమ్మ. నేను ఇప్పుడే చెల్లికి కాల్ చేసి చెప్తాను. రాజశేఖర్ని సునందని కూడా రమ్మని చెప్పు. వాళ్లతో నేను మాట్లాడాల్సింది. అలాగే అమ్మమ్మ. ఏంటి దర్శిని, కైలాష్లో డౌట్ ఫ్యాక్టర్ ఏమీ కనిపించట్లేదు. అదే కదా నాకు అర్థం కావట్లేదు. మన స్కెచ్ వర్కౌట్ అవ్వలేదంటవా? చూద్దాం. ఇంకా పూర్తిగా ఓపెన్ అవ్వలేదు కదా. ప్రియా, ఎలా ఉన్నావు? నీ మీద పీకల దాకా కోపంతో ఉన్నాను. నా మీద కోపమా? ఎందుకు ప్రియా? నీకు నాకన్నా నీ మరిది గారు ఎక్కువైపోయారు కదా. ఎంత డాక్టర్లైతే మాత్రం కలిసి హాస్పిటల్ పెట్టాలనుకుంటే మాత్రం మీరు ఒకటైపోతారా? ఏం మాట్లాడుతున్నావు ప్రియా? మరి లేకపోతే ఏంటక్క, నువ్వు వ్రతం చేస్తున్న విషయం నాకెందుకు చెప్పలేదు? అదా, ఆ విషయం చెప్పడానికి ఇప్పుడు కాల్ చేశాను. మా ఆయన చెప్పాడని నేను ఫీల్ అయ్యానని అందుకే చేసావు కదా నువ్వు ఫోను? అదేం లేదు ప్రియా, అమర్ నాతో ఏమీ చెప్పలేదు. రేపు వ్రతం చివరి రోజు, అందుకే నీకు కాల్ చేశాను. నువ్వు ఫ్యామిలీతో పాటు రావాలి, వ్రతంలో పాల్గొనాలి. రాక తప్పుతుందా? నీకు నేను ఇంపార్టెంట్ కాకపోయినా నువ్వు నాకు ఇంపార్టెంట్ కదా. మరి నిష్ఠూరాలు అడుగు ప్రియా, ఏదో మర్చిపోయాను. మరి మా ఆయనకి ఎందుకు చెప్పావు? అప్పుడైనా ఈ చెల్లి గుర్తురాలేదా నీకు? అమ్మ తల్లి, తప్పైపోయింది. లెంపలేసుకుంటున్నాను. చాలా చాలు సరే, తప్పకుండా రావాలి. రాకుండా ఎలా ఉంటానక్క? వస్తాలే. సరే ప్రియా, ఉంటాను. బాయ్ అక్క. బాయ్. ఏంటి ప్రియా, మొహం వెలిగిపోతుంది? అక్క కాల్ చేసింది శ్రీవారు. ఓహో, అదా సంగతి. అయితే నీ కడుపు నిండిపోయి ఉంటుందిగా, ఇంకా భోజనం ఎందుకు? పద పడుకుందాం. అంత లేదు శ్రీవారు, కూర్చోండి. నీ కాల్ కోసమే చూస్తున్నాను బ్రో. ఏంటి బ్రో, సాక్ష్యం కళ్ళ ముందుకొచ్చాక నా మాటలు నీ చెవికెక్కాయన్నమాట. నోరు ముయరా ఈడియట్. ఏంటి బ్రో, మాట ఇంకా అలాగే ఉంది? ఇలాగే ఉంటుందిరా.
ఎందుకంటే నా భార్య ప్రపంచంలోనే గొప్ప గుణం ఉన్న అమ్మాయిరా. ఇంకా కూడానా? ఏది నిజం తెలిసే కూడా? మర్చిపోయానురా, ఈ విషయంలో నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు కనుక నన్ను టెంప్ట్ చేసి ఉండకపోతే నా రాధిక గొప్పతనం నాకు తెలిసి ఉండేది కాదు. గొప్పతనమా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? నిజం తెలిసేసరికి నీ మైండ్లో నరాలు పనిచేయడం మానేసాయేంటి? అంతకు ముందు కన్నా ఇప్పుడే నా మైండ్ ఇంకా బాగా పనిచేస్తుందిరా. మనుషుల గురించి ఆలోచించడంలో ఒక మెట్టు ఎదిగింది, అర్థం చేసుకోవడంలో ఇంకాస్త మెచ్యూరిటీ వచ్చింది. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ. నో డౌట్ బ్రో, నీకు పిచ్చెక్కేసింది. అవునరా, నిన్నటిదాకా నా వైఫ్ అంటే ప్రేమ, ఈరోజు నీ పుణ్యమా అని ఆ ప్రేమ పిచ్చిగా మారింది. నాకు అందరికంటే ఉన్నతమైన భార్య దొరికింది అని గర్వంగా ఉంది. నువ్వు చెప్పిందంతా నిజమేరా. ఆ మెడిసిన్, నాకున్న ప్రాబ్లము, నా భార్య దాచడము ఇవన్నీ నిజమే. కానీ దాచడానికి గల కారణం ఉంది చూడు, అది తెలిసాక నా భార్య నాకు దేవతలా కనిపించిందిరా. భర్తని బాధ పెట్టకూడదని అంత చేదు నిజాన్ని తనలో దాచుకుంది చూడు, అక్కడ నా మనసుని మళ్ళీ ఇంకోసారి గెలుచుకుందిరా. నేను ఎంత బాధ పెట్టినా, ఎంత నిందించినా నిగ్రహంతో ఉండి నా మంచి కోసమే ఆలోచించింది చూడు, అక్కడ తన రేంజ్ ఏంటో నాకు అర్థమైందిరా. హే, రేంజ్ అంటే అంతస్తు కాదు బ్రో. రేంజ్ అంటే వ్యక్తిత్వం, రేంజ్ అంటే మానవత్వం, రేంజ్ అంటే మంచితనం. సాంప్రదాయబద్ధంగా తనకి దగ్గరవ్వడానికి నాకు కాస్త టైం పట్టొచ్చు బ్రో. కానీ ఆ టైము నాకు నా గుండెల్లో తన కోసం గుడి కట్టే అవకాశం ఇచ్చింది. హే, నేను లక్కీ బ్రో. అందుకే నాకు అసలు నీ మీద కోపమే లేదు. నీలాంటి సునామీలు ఎన్ని వచ్చినా ఇప్పుడు నా రాధికని ఏమీ చేయలేవు. ఎందుకంటే కవచంలా నేనుంటా. ఎనీవే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. వీలుంటే కలుద్దాం. నేను నీకు మంచి పార్టీ ఇవ్వాలి, ఓకేనా? బాయ్. మరీ ఇంత ఫులిష్గా ఉన్నాడేంటి డార్లింగ్ వీడు? ఇంత ప్రేమ, టూ మచ్. ఒకటనుకుంటే ఇంకోటైంది. ఇప్పుడెలా? దీనికే నువ్వు వింత టెన్షన్ పడుతున్నావు. వాడు మనకి కౌంటర్ ఇచ్చాను అనుకుంటున్నాడు, కానీ వాడికి తెలియకుండా వాడే వాడి ప్రేమని అనుమానంగా మార్చే ప్లాన్ బి ఇచ్చాడు. ఏమంటున్నావు? చెప్తాను. ఇదే మన ప్లాన్ బి డార్లింగ్. ఈసారి ఏం చేస్తాడో చూద్దాం. దేవత అన్నాడు కదా, ఈ దెబ్బతో వాడికి పట్టిన ప్రేమ అనే దయ్యం వదిలిపోవాలి. నీ ప్లాన్ బి బాగుంది. గుడ్. థ్యాంక్ యూ డార్లింగ్. నేనేం చేసినా
మీ క్షేమం కోసమే చేశాను, కానీ మిమ్మల్ని ఎప్పుడు దూరం చేసుకోవాలని నేను అనుకోలేదండి. మీకు దూరంగా ఉన్న ప్రతి క్షణం నాకు నరకమేనండి. ఆ బాధ నేను ఎవరికీ చెప్పుకోలేనిది, నాలోనే దాచుకోవాల్సింది. కష్టమే, కానీ ఇది మీకు నిజమని తెలిస్తే మీరు తట్టుకుని ఉండేవారు కాదు. పైగా మీరు నా మంచి కోరే మనిషి. మీ వల్ల నాకు ఇబ్బంది కలిగిందని మీరు నన్ను వేరే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసేవారు. మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలనండి? నాకు మీరు కావాలండి. మీతో బ్రతకడం కావాలి. మీకోసం చావడానికైనా నేను సిద్ధమే. మీ సమస్య తాత్కాలికమైనదే, కానీ ఆ సమస్య శాశ్వతమైనదైనా నాకేం బాధ లేదండి. ఎందుకంటే మీరంటే నాకు ప్రాణం. మీకోసమే నా జీవితం. మీరు వెళ్ళి పడుకోండి. అలాగే. ఉమ్.